నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు యలమంచిలి గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న నిమ్మల స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహం నింపిన మంత్రి డ్వాక్రా మహిళల పొదుపు నిధులపై కూడా సీఎం చంద్రబాబు కన్నేయడం దారుణం కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి రక్షణ రంగంలో పరిశోధన అభివృద్ధి బలోపేతం కోసం వినూత్న వ్యవస్థను రూపొందిస్తాం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ట్రాక్టర్ ర్యాలీలో మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల ఉత్సాహం నింపారు అనంతరం యలమంచిలి ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ రంగంలో యంత్రాల ధరలు గణనీయంగా తగ్గాయని దీంతో రైతాంగానికి భారీగా లబ్ది చేకూరుతుందని చెప్పారు జీఎస్టీ తగ్గింపుతో ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు ఆదా అవుతుందని అన్నారు ప్రధాన గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయి ఒక టీవీ గాని ఒక ఫ్రిడ్జ్ గాని ఒక గ్రైండర్ గాని ఇట్లా మహిళల గృహోపకరణాలన్నిటి మీద కూడా జీఎస్టీ తగ్గింది అంటే ఏదైతే గతంలో 4 అంచెలు జీఎస్టీ ఉంటాయి అంటే ఏదైతే గతంలో మనం చూసాం 5%, 12%, 18%, 28%, 4 స్లాబ్లుంటే ఈ రోజు మరి ఏదైతే ఆ యొక్క 12% ఉన్నవన్నీ కూడా 5%లో కలిసిపోయినటువంటి పరిస్థితి గతంలో 28% ఉన్నవన్నీ కూడా 18%లో కలిసిపోయినటువంటి పరిస్థితి అంటే దగ్గర 40-50% ఈవేళ 2 అంచెల విధానంలో తగ్గడం వల్ల అటు రైతాంగానికి ఇటు మహిళలకు ఇటు మధ్యతరగతి వర్గాలకి కూడా ఈ జీఎస్టీ అనేది చాలా ఉపయోగపడుతుంది అది మరొక్కసారి ప్రత్యేకించి మరి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి డ్వాక్రా మహిళల పొదుపు నిధులపై కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ కన్నేయడం దారుణమని విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి మండిపడ్డారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలకు గత ప్రభుత్వంలో జగన్ ఉచితంగా కళ్యాణమస్తు షాదీ తోఫా కింద ఇచ్చిన లబ్దిని నేడు కూటమి ప్రభుత్వం వడ్డీతో కూడిన రుణంగా ఇస్తామనడం దుర్మార్గం కాదా అని మండిపడ్డారు మహిళల పొదుపు సొమ్మును పథకాల పేరుతో మళ్లించి తమ ఘనతగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా వడ్డీతో కూడిన విజయలక్ష్మి రుణాలను ఇస్తామనడం ఈ ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు ఈ కొత్త పథకాలు ఏవో తెస్తున్నాము ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకాలు కొత్తగా ఏదో తెస్తున్నట్టు కొత్తగా ఏదో పథకాలని అమలు చేస్తున్నట్టు మహిళల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఈరోజు వాళ్ళు ఇస్తున్న హడావుడి హంగామా ఇంత అంతా కాదు ఇదే వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాకి 427 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్లి పడేది ఎవరైతే కళ్యాణం చేసుకోవాలి షాదీ తోఫా చేసుకోవాలి అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పథకాలు అందజేసేవారు ఈరోజు ఆ పథకాలన్నిటిని పూర్తిగా తుంగలో తొక్కారు ఈరోజు ఏ ఒక్క పథకం అమల్లో లేదు మనం గతంలో కూడా చూసాం 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు గారు ఇదే మహిళలకి డ్వాక్రా సంఘాల మహిళలకి రుణమాఫీ అని చెప్పడం జరిగింది కానీ ఎక్కడ రుణమాఫీ జరగల 5 ఏళ్ల కాలంలోన డ్వాక్రా మహిళలు ఆయనకి ఏ రోజు గుర్తురాల గతంలోనే ఇలాగే మోసం చేశారు ఇప్పుడు కూడా సూపర్ 6 అని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్న పథకాలకి ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారిపోతుందని చెప్పిన వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కన్నా నేను ఎక్కువ ఇస్తానని చెప్పి మళ్ళీ అదే మాట పలికి సూపర్ 6 అని ఒక పేరు ఓడి పెట్టుకొని రావటం జరిగింది డ్వాక్రా మహిళలకి ఏ రకంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 18,000 చొప్పున శ్రీనిధి కింద ఇస్తాను అని తెలియచేయటం జరిగింది అది ఈ రోజు ఒక ఇంట్లో 2 మహిళలుంటే 36,000 4 మహిళలుంటే 72,000 ఇది ఇంతవరకు అమలు చేయలేదు
అమల్లోకి రాలేదు. అలాగే 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు ఉన్న మహిళలకి ప్రతి నెల 1500 చొప్పున మహిళలకు అందజేస్తామని చెప్పి అదే సూపర్ 6 లో పెట్టడం జరిగింది. అది కూడా తుంగలో తొక్కారు. అది కూడా మహిళలకు వెన్నుపోట పొడిచారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలు పొదుపు సంఘాల్లో దాచుకుంటున్న డబ్బులు ఏ రకంగా మోసం చేస్తున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు గమనించాలి. ఈరోజు ఆర్బీఐ బ్యాంకుకి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఈరోజు వీళ్ళు కొత్తగా పెడుతున్న ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, వీటికి 4% వడ్డీ కింద బ్యాంకుల నుంచి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. బ్యాంకుల నుంచి 4% వడ్డీకి ఈ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మికి మహిళలకు అందజేస్తారంట 4% వడ్డీకి. కానీ వీళ్ళు బ్యాంకు నుంచి ఎంత వడ్డీకి తెస్తున్నారయ్యా అని అంటే 7% వడ్డీకి తెస్తున్నారు. 7% వడ్డీకి వీళ్ళు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి, అది ఎవరు డబ్బులయ్యా? డ్వాక్రా మహిళలు పొదుపు సంఘాల ద్వారా 12 ఏళ్ల నుంచి పొదుపు చేసుకుంటున్న డబ్బులు. పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న, పొదుపు చేసుకుంటున్న డబ్బుల్ని ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మికి 1000 కోట్లు, సంవత్సరానికి 500 కోట్లు చొప్పున ఈ 2 పథకాలకి 1000 కోట్లు వీళ్ళు బ్యాంకు నుంచి 7% వడ్డీకి తీసుకొని విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కింద అది 4% వడ్డీకి మళ్ళీ ప్రజలకే అందజేస్తారంట. వీళ్ళు ఒక్కొక్కరి దగ్గర 4% డబ్బులు అంటే ఉచితంగా అందించవలసిన విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకాలని వడ్డీకి వీళ్ళు ఇవ్వడమే కాకుండా పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న డబ్బుల్ని 7% వడ్డీకి బ్యాంకుల నుంచి తీసుకొచ్చి ప్రజలకి 4% వడ్డీకి ఇస్తే, అక్కడ తక్కువ వడ్డీకి ఎక్కువ వడ్డీకి తెచ్చి తక్కువ వడ్డీకి ప్రజలకి ఇస్తే, ఆ పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న డబ్బులకి ఎవరు సమాధానం చెప్తారు? ఆ శ్రీనిధి అన్న సంస్థ పూర్తిగా నష్టాల పాలైపోతుంది. మరి పొదుపు సంఘాల ద్వారా డ్వాక్రా మహిళలు దాచుకుంటున్న డబ్బులు, ఈ డబ్బులకి రేపు పొద్దున ఎవరు సమాధానం చెప్తారు? ఇంతవరకు ఏ ఒక్క డ్వాక్రా మహిళకి మళ్ళీ ఈ సున్నా వడ్డీ రూపంలోన ₹1 కూడా లబ్ధి చేకూరలేదు. ఎన్ని రకాలుగా మహిళల్ని ఈ రాష్ట్రంలోన అన్యాయం చేస్తున్నారు. ఇన్ని రకాలుగా మహిళలకి కళ్ళబుల్లి మాటలు, సూపర్ 6లని, అయ్యని ఇయ్యని చెప్పి ఈరోజు ఉలుకు పలుకు లేకుండా ఇంకా తిరిగి మళ్ళీ వాళ్ళు దాచుకున్న పొదుపు సంఘాల్లో డబ్బులే వాడేయటానికి ఈరోజు పూనుకుంటున్నారు. ఎంత దాష్టికం ఏ రాష్ట్రంలోనూ మనం గత 2 రోజులుగా కడప నగరంలోని షాహమీరియా మసీదు, లా కళాశాల బ్రిడ్జ్ నిర్మాణాలపై టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు తమ ఘనత అంటూ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. కడప నగరంలోని షాహమీరియా మసీదు వద్ద బ్రిడ్జ్ నిర్మించాల్సిన ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ నేతల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగర అభివృద్ది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు. కడప నగరంలో రిమ్స్ ఆసుపత్రి మొదలుకుని యోగి వేమన యూనివర్సిటీ, ప్రధాన రహదారులపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కానీ ఏనాడు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు, అభివృద్ది పనులకు వాడుకోలేదన్నారు. ఏదైతే షామీరియా బ్రిడ్జ్ పని మొదలుపెట్టినారు, ఇంకా అయితే అక్కడ లా కాలేజ్ బ్రిడ్జ్ పని అయితే ఎటువంటి అలజడి లేదు, ఎటువంటి పని అక్కడ మొదలు పెట్టలేదు. మొదలు పెడతామన్నారు, ఎప్పుడు మొదలు పెడతారో కూడా తెలియదు. ఈ విజయము ఇది కేవలం ప్రజల విజయము, కాంగ్రెస్ విజయం. ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు, ఈ పని వాళ్ళ చేతుల్లో ఉంది. 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయినారు. ఇక్కడ ఉండే పేదల ఇళ్ళు కొట్టేసినారు ఈ రోడ్డు కోసం, ఈ గోడ కోసం. ఫ్లైఓవర్ ఏమంటే ఆ ప్రజల కోసం ఏమన్నారు, మీకోసమే అయ్యా ఇది గోడ కడుతున్నాం, మీకోసమే రోడ్ వేస్తున్నాను. వాళ్ళ కోసం కదా ఈ బ్రిడ్జి కట్టడము. వాళ్ళ కోసం బ్రిడ్జి కట్టమంటే వాళ్ళ హయాంలో వాళ్ళు హ్యాపీగా మేమే ఇంకా ఈ బ్రిడ్జి కట్టేసినాము, మేము కడుతున్నాము, మొదలు పెట్టినామని గోడ పగులు కొట్టినారు. ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా ఇక్కడ టీడీపీ గవర్నమెంట్కి, ఆ గోడ ఏదైతే పగులు కొట్టినారో వాళ్ళు కట్టలేదు. కాంగ్రెస్ దాని వెంట పడింది. హమీద్ అన్న దాని వెంట పడినారు, దినకర్ రెడ్డి గారు దాని వెంట పడినారు. కాంగ్రెస్ జ్యోతమ్మ పోరాడినారు, ధర్నా చేసినారు, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినారు. అన్ని దాని తర్వాత ఇంకొక వార్నింగ్ కూడా అయిందంటే షర్మిలమ్మ గారు స్వతహాగా వచ్చి అని అన్నందువల్లనే ఈ పని మొదలైంది. ఇది ప్రజల విజయం, కాంగ్రెస్ విజయం.
కాంగ్రెస్ విజయం అంటే ప్రజల విజయం. ఎందుకంటే ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఉంటుంది. ఇది హమీద్ అన్న విజయం వినియోగించుకుంటున్నాను. రాబోయే కాలంలో ఎన్ని సమస్యలైన ప్రజల కోసము, ప్రజల పట్ల, ప్రజల పక్షాన నిలబడి పోరాడే పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని తెలుపుకుంటున్నా. ఇన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఇక్కడ కడపలో, ఇన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి, ఇన్ని కట్టింది కాంగ్రెసే. ఒక ఫ్లైఓవర్ కూడా కట్టలే. 2 ప్రభుత్వాలు మేమని ఒకరి భుజాన ఒకరు చూసుకుంటారు, మేమే కట్టేస్తున్నామని. ఏం కట్టడం లేదు. ఊరికి దీనికి ఇంకా కడతారా లేదా, లోకల్ ఎలక్షన్ వస్తున్నారా అనేది మాకు ఇంకా డౌట్గానే ఉంది. తొందరగా పూర్తి చేయాలా, ఎందుకంటే ప్రజలకు ఆస్తి నష్టం ఉంది గోడ పగలగొట్టడం వల్ల. ఇన్ని ఫ్లైఓవర్లు కట్టింది కడప అంటే, ఫ్లైఓవర్స్ అంటే అది కాంగ్రెస్, ఫ్లైఓవర్స్ అంటే బ్రిడ్జిలు అంటే అది కాంగ్రెస్ అని ఇంకోసారి మరి నేను తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న డిజిటల్ బుక్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శ్రీరామ రక్ష అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఆక్రమణలు, దోపిడీలు, హత్యలు, దౌర్జన్యాలు తదితర విషయాల్లో అన్యాయానికి గురైన వారికి ప్రభుత్వం న్యాయం చేయలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని అన్నారు. మరి మీరు ఏవైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారో ఈ రోజు గమనిస్తే ఈ జిల్లాలో నా మీద గాని, నా సహచర సమన్వయకర్తల మీద గాని, మా పార్టీ ముఖ్య నాయకుల మీద గాని, మా పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తల మీద గాని వేలాదిగా కేసులు నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి 1,00,000 సంఘటనలు జరిగి ఉన్నాయి. 1,00,000 సంఘటనలు జరిగి ఉన్నాయి. మా మీద దాడులు చేసి, మా మీద దౌర్జన్యాలు చేసి, మా హక్కుల్ని హరించి, రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి రైట్ టు స్పీచ్ అనేటువంటి ఒక హక్కును హరించి, మేము భావ వ్యక్తీకరణ కూడా చేయనీయకుండా మమ్మల్ని కట్టడి చేసి, మేము ఈ దేశంలోని ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా వెళ్లేటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించి ఇబ్బంది పెట్టేటువంటి సంఘటనలు, దాడులు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ కూడా 1,00,000 సంఘటనల పైన జరిగినాయి ఈ రాష్ట్రంలో. ఇవి కాకుండా మా మీద జరిగినటువంటి దౌర్జన్యాలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా కార్యకర్తల మీద జరిగినటువంటి దౌర్జన్యాలకు సంబంధించి కేసులు బనాయించనివి కూడా అధికార పార్టీకి సొత్తులుగా వ్యవహరించి వారి పక్షాన కాకి చొక్కా నిలబడినటువంటి సంఘటనలు కూడా 1,00,000కు పైగా ఉన్నాయి. వీరందరినీ ఈరోజు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. జగన్ గారు ఏదైతే డిజిటల్ ఏరియా ఏర్పాటు చేస్తా ఉన్నారో అది మాకందరికీ శ్రీరామ రక్షే కాదు, మీ అందరి పట్ల అది పాశుపతాస్త్రంగా కూడా పనిచేస్తుందని తెలియజేస్తాం. మరి ఈ సందర్భంగా మనం గమనించుకోవాల్సింది, మిథున్ రెడ్డి గారికి నిన్న బెయిల్ రావడం జరిగింది. బెయిల్ కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో ఎక్కడ కూడా ప్రైమాఫేసి ఎవిడెన్స్ లేదు, ఎటువంటి సాక్ష్యాధారాలను కూడా కోర్టుకు సమర్పించలేకపోయింది ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. మరి ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్స్ లేవు, ఈ సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, ఏమీ లేవు. కానీ ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన కేసు కాబట్టి బెయిల్ ఇవ్వద్దండి అని మాత్రం ఆర్గ్యుమెంట్స్ చేసినారు. మరి ఎటువంటి ఆధారాలు లేకుండా ఇన్ని రోజుల పాటు జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఆయనను ఉంచడమే ఇప్పటికే కరెక్ట్ కాదు. మీరు కేవలం కన్ఫెషన్స్ ఆధారంగా అంటే తోటి ముద్దాయిలు ఇచ్చినటువంటి వాంగ్మూలం, అంటే వీరు చెప్తున్నది వారు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ నిందితుల పేర్లున్నాయని, అంటే అవి కూడా ఆ వాంగ్మూలాలు కూడా మేజిస్ట్రేట్ గారి ముందర ఆ ముద్దాయిలు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి గమనిస్తే 3rd డిగ్రీ ప్రయోగించారు మా మీద, దౌర్జన్యంగా మాతో సంతకాలు పెట్టించుకున్నారు. మేము చేయని నేరాలను మేము చేసినట్టుగా వాళ్ళు రికార్డులో రాసుకొని, మా ఎవిడెన్స్ కింద రాసుకునేసి, మా వాంగ్మూలం కింద రాసుకుని సంతకాలు పెట్టించుకున్నారనేసి దాదాపుగా ముద్దాయిలందరూ చెప్పడం జరిగింది. మరి వీటన్నిటికీ కూడా ప్రాథమికంగా మీరు చేసింది ఏంటంటే, మీ ప్రభుత్వం వచ్చినాక ఉదయబాలు అనేటువంటి ఒక శాసనసభ్యునికి సమీప బంధువు అయినటువంటి వాసుదేవరెడ్డి ఎవరైతే ప్రివిలేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినారో ఆయనను లొంగ తీసుకోవడానికి ఉదయబాలను జనసేనలో చేర్పించి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు. మరి లిక్కర్ కన్జంప్షన్ కూడా దాదాపుగా 33% లిక్కర్ కన్స్యూమర్స్ తగ్గించడం, లిక్కర్ కన్జంప్షన్ కూడా తగ్గించుకుంటూ ఆదాయం పెంచుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి ఆదాయం పెరిగిన ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా, మరి ఆదాయం తగ్గిన చంద్రబాబు ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా? ఆ రోజుల్లో కూడా చంద్రబాబు లిక్కర్ స్కామ్ చేశాడు. ఏదైతే ఈ లిక్కర్ షాప్స్ కు సంబంధించినటువంటి
ఫీజును కట్టాల్సినటువంటి అవసరం లేదని ఒక జీవో ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి 5,000 కోట్లను నష్టం కలిగిస్తూ సిండికేట్లను ఏర్పాటు చేసి బెల్ట్ షాపుల ద్వారా అధిక ధరలకు మద్యాన్ని అమ్మకాలు చేస్తూ మొత్తం అందరూ కలిసి దోచుకున్నారనేటువంటి ఒక కేసును గతంలో నమోదు కావడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.